పల్లెటూర్లకే పరిమితమైన సంక్రాంతి సంబరాలు ఇప్పుడు పట్టణాలకు విస్తరించాయి. తరతరాలకు మన సాంప్రదాయం తెలియజేయాలనే లక్ష్యంతో విశాఖ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో వ్యవసాయానికి సంకేతంగా జరుపుకునే పండగే సంక్రాంతి. రైతుల కష్టానికి గుర్తింపుగా, ప్రకృతికి కృతజ్ఞతగా తెలుగు ప్రజలు జరుపుకునే మహా పండగ ఇది. భోగి మంటలు, ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మల అలంకరణ, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సందడి ఇవన్నీ చూస్తే గ్రామీణ వాతావరణం కళ్ల ముందే నిలిచింది. ఒకప్పుడు సంక్రాంతి అంటే పల్లెటూర్లలోనే కనిపించే పండగ. మట్టి వాసనతో, ఆవు పేడతో పంట పొలాల మధ్య జరిగే సంబరం. కానీ కాలం మారింది. పట్టణ జీవితం పెరిగినా సాంప్రదాయాల విలువ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు నగరాల మధ్యలోనూ పల్లె పండుగ సందడి కనిపిస్తుంది. అపార్ట్మెంట్ల మధ్య, పాఠశాలల ప్రాంగణాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామీణ జీవన శైలిని తెలియజేస్తూ పాఠశాలల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రైతుల జీవితం, పంటల పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు ఉపాధ్యాయులు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. నేటి తరం విద్యార్థులకు మన సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. సాంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు అలరించారు. అమ్మాయిలు లంగా ఓణీల్లో, అబ్బాయిలు పంచె, కండువాల్లో సంక్రాంతి కళను ప్రతిబింబించారు. నేటి తరం పిల్లలకు మన సంస్కృతి మూలాలు తెలియజేయాలనే ఉద్దేశంతో పాఠశాలలు ముందుకు వచ్చాయి. పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష అనుభవంగా సంక్రాంతిని పరిచయం చేస్తున్నాయి. సంక్రాంతి కేవలం పండుగ కాదు, అది ఒక సంస్కృతి, ఒక జీవన విధానం. తరతరాల మధ్య వారధిగా నిలుస్తున్న ఈ పండుగను భవిష్యత్తుకు అదే ఉత్సాహంతో అందించాల్సిన బాధ్యత మనందరిది. నా పేరు నర్మదా అండి. శ్రీకృష్ణ విద్యామందిర్ స్కూల్ ప్రధాన ప్రిన్సిపల్ని. అయితే సంక్రాంతి ఇంకా మొదలు కాకుండానే మా స్కూల్కి పండుగ వచ్చేసింది. సంక్రాంతి అనేది చాలా మన తెలుగు రెండు రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకి చాలా పెద్ద పండుగ. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటాం, మకర సంక్రాంతి అంటాం. ఈ మకర సంక్రాంతి మనం 3 రోజులు జరుపుకుంటాం. భోగి, మకర సంక్రాంతి, కనుమ 3 రోజులు జరుపుకుంటాం. భోగి నాడు మన చెడునన్ని విషయాలని వదిలేసి, చెడు ఆలోచనలు, చెడు పనులు అన్ని వదిలేసి మన భోగి మంటలో వేసుకుని మన కొత్త జీవితాన్ని మనం మొదలు పెడతాం. మకర సంక్రాంతి నాడు మకర రాశిలో సూర్యుడు ధనుస్సు నుంచి ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించినప్పుడు చాలా మార్పులు వస్తాయి. అయితే దీని ప్రకారం ఆహారం, శీతాకాలం ఋతు మారుతుంది, ఆహార విహారాలు మారుతాయి. మన పెద్దల పండుగ అంటారు దీన్ని. చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటాం. అలాగే కనుమ నాడు ఈ రైతులకి మంచి పెద్ద పండుగ ఇది. రైతులు పంట పొలాల నుంచి తర్వాత ఎద్దులకి, పశువులకి చాలా చక్కగా వాళ్ళు చేస్తారు. అసలు మా స్కూల్ అంతా కూడా పల్లె వాతావరణం కనపడుతుంది. ఇవాళ
చిన్నపిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా చాలా చక్కగా జరుపుకుంటున్నారు. దీంట్లో నూతి కబుర్లు, పల్లెటూరులో ఏ రకంగా అయితే నూతి కబుర్లు జరుపుకుంటారో ఆడవాళ్ళు ఆ రకంగా చెప్తారు. గాలిపటాలు ఎగరేయడాలు, కోలాటము, తప్పెడుగుళ్ళు, చిడతలు, భోగి మంటలు, అలాగే గొబ్బిళ్ళతో పూజ చేయడం, రచ్చబండ, ఆ రచ్చబండలో ఏ రకంగా ఊరు సమస్యలు సాల్వ్ చేస్తారో అవన్నీ కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. అష్టలక్ష్ములు, తర్వాత సంక్రాంతి ఈనాడు మనం బొమ్మల కొలువు పెట్టుకుంటాం. మన ఆచారాల్ని ఈ కొత్త తరానికి మనం నేర్పించడం మన బాధ్యత. చదువుతో పాటు సంస్కారం, మన ఆచారాల్ని ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్గా తీసుకెళ్ళడమే మా పని ఇది. అయితే దీంట్లో మా ఆచార్య బృందాలు, తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా, పేరెంట్స్ చాలా చక్కగా పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యారు. మా స్కూల్ అంతా పండగ వాతావరణంతో కోలాహలంగా నిండి ఉంది.